నిన్నటి నుంచి నాకు ఒక 20 మంది మెసేజ్ చేశారు. మేము కూడా జనసేన పార్టీకి మంత్లీ కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాము, ఒకసారి ప్రాసెస్ చెప్పండి అని చెప్పి. ఇందులో నాకు సంతోషకరమైన విషయం ఏంటి అంటే, ఈ 20 మందిలో 10 మంది వరకు జనసేన సభ్యత్వం లేని వాళ్ళు, ఇంతవరకు జనసేన జెండా పట్టని వాళ్ళు, కనీసం సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టని వాళ్ళు. ఎప్పుడో నా చిన్నప్పుడు స్కూల్ మేట్స్, అలాగే నా పాత ఆఫీస్లో కొలీగ్స్, ఇటువంటి వాళ్ళందరూ మెసేజ్ పెట్టారు. ఏంట్రా అంటే, పవన్ కళ్యాణ్ గారికి మేము ఈ విధంగా అయినా సహాయంగా ఉంటాం కదా, ఇది కదా మన అచీవ్మెంట్ అంటే. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎప్పటి నుంచో ఉన్న జనసైనికులు కాకుండా కొత్త వారిని పవన్ కళ్యాణ్ గారు నమ్మకం సాధించి అట్రాక్ట్ చేస్తున్నారు. ఒక అతను అన్నాడు, మా ఆఫీస్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఎవ్రీ మంత్ అమౌంట్ డిడక్ట్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ కోసం డిడక్ట్ చేస్తారు. అలాంటిది మన స్టేట్లో ఇంత మంచి వ్యక్తి ఇంత కష్టపడుతున్నాడు, ఒక కొత్త పార్టీ వచ్చింది, ఒక కొత్త నాయకుడు వచ్చాడు, అతనికి సపోర్ట్గా ఉండకపోతే ఎలాగా, సో నేను కూడా డొనేట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి అన్నాడు. వాళ్ళందరూ కూడా నేను రిజిస్టర్ అయ్యారు. వాట్ ఎవర్ ఇస్ ద అమౌంట్, అది చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అనేది కాదు, పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఉండాలి అని అనుకోవడం అనేది చాలా ముఖ్యము. అందులో కొత్త వారు రావడం అనేది చాలా సంతోషం కదా. అయితే ఇంకా చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు, ప్రాసెస్ చెప్పండి అని చెప్పి. చాలా మందికి డొనేషన్ చేయడం ఎలానో తెలియదు, అలాగే రికరింగ్ డొనేషన్ సెట్ చేసుకోవడం కూడా తెలియదు. ఈ ప్రాసెస్ చూపిస్తాను, ఒకసారి చూడండి. చాలా సింపుల్ స్టెప్సే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిబ్రవరిలో ఉన్నాం కదా, మీరు మార్చి నుంచి మీరు డొనేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అలా కూడా సెట్ చేసుకోవచ్చు, లేదా ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వాలంటే అలా కూడా సెట్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన మంత్, కావాల్సిన డేటు, మీరు ఎప్పటి వరకు డొనేషన్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎండ్ డేట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏప్రిల్ నుంచి 1 సంవత్సరం ఇద్దాం అనుకుంటున్నాను, లేదా 2 సంవత్సరాలు ఇద్దాం అనుకుంటున్నాను, లేదు వచ్చే ఎన్నికల వరకు నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నామంటే మీరు ఆ విధంగా డొనేషన్ సెట్ చేసుకోవచ్చు.